దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక అది ఎంతో ప్రత్యేకమైనది. మనందరం ఇక్కడ కూడుకున్నామంటే ఆయన యొక్క ప్రణాళిక ఈ దినాన్న ఈ రీతిలో మనం ఆయన సన్నిధిలో గడపాలని. ఇందా సాక్ష్యం వింటున్నాం. ఎవ్వరూ కూడా ఆమెని సహవాసానికి రమ్మని పిలవల, దేవుడే ఆమెను ఏం చేశారు, నడిపించారు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మనందరము ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని ఈ రీతిగా సమకూర్చారు. దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల జగత్ పునాది వేయబడకముందే ఆయన మనల్ని ఏర్పాటు మానవుని యొక్క నిర్మాణము చూసినట్లయితే దేవుడు ఆదిలోనే తన పోలికలో తన యొక్క స్వరూపమందు మానవుని ఏం చేశారు, సృష్టించడం జరిగింది. అంటే మనము దేవుని యొక్క పోలికలో నిర్మింపబడ్డాం. దేవుని యొక్క పోలికలో నిర్మింపబడడానికి కారణం ఏంటి అన్నది మీకు ఒక చిన్న వివరణ మీకు తెలియజేస్తాను. దేవుణ్ణి దూతలతోటి ఆయన నిత్యము కొనియాడబడుతూ ఆయన పరలోకములో ఉన్న దేవుడు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క అనుచరుడైనటువంటి లూసిఫర్ భూమి మీదకు త్రోసివేయబడడం జరిగింది. ఎందుకు త్రోసివేశాడంటే దేవుడు, నేను దేవుని కన్నా కొంచెమే తక్కువ, నేను దేవునితో సమానము అని ఎంచుకోవడం వలన, గర్వించటం వలన తన యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే భూమి మీదకి త్రోసివేశాడు. అయితే ఈ భూమి మీదకి త్రోసివేయబడటం వల్ల ఈ భూమి మీద దాని యొక్క అధికారము, దాని యొక్క ఆధిపత్యము చోటు చేసుకుంది. ఈ అపవాదిని జయించడానికి దేవుడు ఏం చేశాడంటే ఇదే భూమిలో నుంచి ఆ మట్టితోనే మానవుని నిర్మించడం జరిగింది. ఆ పరము నుండి త్రోసివేయబడినటువంటి అపవాదిని జయించడానికి మానవుణ్ణి దేవుని యొక్క స్వరూపములో చేసుకొని ఆ మానవుని అపవాదిని జయించేటటువంటి, అపవాదిని గెలిచేటటువంటి వ్యక్తిగా దేవుడు చేయాలనుకొని ఈ లోకములో మానవుని ఆ మట్టిని తీసుకొని దేవుని రూపములో మానవుని తయారు చేసి ఈ మానవుల్లో ఎవరి ఆత్మను పెట్టాడు దేవుడు, ఆయన ఆత్మను పెట్టాడు. ఆయన ఆత్మను నాసిక రంధ్రాలలో ఆ జీవవాయువును ఊదినప్పుడు జీవించేటటువంటి ప్రాణి అయ్యింది. అలాగూ మానవుని యొక్క నిర్మాణము ఈ యొక్క భూమి మీద చేయబడింది. అంటే ఆ యొక్క ఆదాము యొక్క సంతానంలో నుండి వచ్చినటువంటి వారము మనందరము కూడా. అర్థమవుతుందా? ఆ యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి మనల ద్వారా మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ అపవాదిని ఓడించి అపవాది మీద మనము విజయము పొందేటటువంటి వారముగా మనము ఉండాలనే ఉద్దేశముతోటి ఆ
గొప్ప ప్రణాళికతోటి, ఆ గొప్ప ఏర్పాటుతో, ఆ గొప్ప సంకల్పంతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు దూతల కన్నా, దూతలు దేవుడిని స్తుతిస్తున్నాయి. ఏం చేస్తున్నాడు? దేవుడిని నిత్యము స్తుతిస్తూ ఉన్నాయి. అయితే అంతకంటే దూతలకి దేవుని యొక్క స్వరూపాన్ని దేవుడు ఇవ్వల, మానవునికి మాత్రమే దేవుని యొక్క స్వరూపాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే దూతల కంటే ఎక్కువగా మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి, మనల్ని బట్టి ఆయన మహిమ పొందాలని, మనల్ని బట్టి ఆయన సంతోషించాలనేటటువంటి ఉద్దేశంతోటి దేవుడు నిన్ను నన్ను ఇక్కడ సమకూర్చాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉందంటే, 4వ వచనంలో, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదిను నిర్మలమైనదిను వాడబారనిదినైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మించాడు. ఆయన విశేషమైన కనికరము, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ఉద్దేశమును మార్చబడడానికి ఆయన ఉద్దేశం ఎలాంటిదంటే అది చాలా విశేషమైనది. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధికి నిన్ను నడిపిస్తున్నారు. ఎందుకు అంటే యేసయ్యని మనము అడ్డం పెట్టుకొని లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అవి తండ్రి వలన కలిగినవి కావు. ఈ లోకాన్ని మనము సమకూర్చుకోవటం కోసం, ఈ లోకంలో ఉన్న వాటిని దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనలో ఎంతసేపు నీకు కావలసిన శరీర సంబంధమైన వాటిని నువ్వు అడుగుతున్నావు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. నీ యొక్క స్వభావం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నీకు తెలుసా? లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక అప్పు తీరాలి, లేకపోతే ఒక ఇంకేదో సంపాదించుకోవాలి, ఒక ఉద్యోగం కావాలి, ఇలాంటి వాటి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నీకు అనుభవమా? లేకపోతే నీ యొక్క స్వభావము, అయ్యో నాలో వ్యభిచార స్వభావం ఉంది, నాలో గర్వం ఉంది, ఇది దేవునికి ఇష్టమైంది కాదు, నా తలంపులు సరైనవిగా లేవు, నా చూపు సరైనదిగా లేదు అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటం, అడగటము, పొందుకోవటం నీకు అనుభవం ఉందా? దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అంటే ఆయన విశేషమైనటువంటి కనికరాన్ని, ఆయన కృపను దేవదూతల కన్నా మిన్నైనటువంటి రీతిలో నిన్ను ప్రేమించి ఆయన రూపంలో నిన్ను నిర్మించి ఈ లోకములో ఎన్నో కోట్లాను మంది ప్రజలుంటే నిన్ను దేవుడు ఇక్కడ సమకూర్చాడు. అంటే ఎందుకు అంటే నిన్ను బట్టి ఆయన నామము మహిమపరచబడాలి, నిన్ను బట్టి ఆయన సంతోషించాలని. ఆమె ఇందాక సాక్ష్యం విన్నప్పుడు ఆమె చెప్తున్నప్పుడు నేను ఇంత భక్తి చేస్తున్నాను అని ఆమె యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటూ, ఇంకా నన్ను బట్టి దేవుడు సంతోషించట్లేదు, ఇంకా నన్ను బట్టి దేవుని బిడ్డలు సంతోషించట్లేదు అనేటటువంటి హృదయములో ఇంకా వేదన కనబడుతుంది. ఆమె ఆశ ఏంటి? లోకాన్ని సంపాదించుకోవాలని కాదు. ఆమె ఆశ ఏంటి? దేవుణ్ణి నేను సంతోష పెట్టాలి. ఆయన్ని సంతోష పెట్టడానికి మనము ఏం చేస్తున్నాము? ఆయన విశేషమైనటువంటి ఆ కనికరాన్ని మన పట్ల చూపించి మనను బట్టి ఆయన నామము మహిమ పొందాలని ఆయన ఆశపడుతున్న దేవుడిగా ఉన్నాడు. సామెతల్లో చూసినట్లయితే
8వ అధ్యాయము 35వ వచనం. ఎవరంట? ఎవరిని కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడంట. దేవుణ్ణి కనుగొన్నటువంటి వాడు ఏం కనుగొన్నట్టు? జీవము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన జీవమై ఉన్న దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన్ని నువ్వు కనుగొన్నప్పుడు నువ్వేం పొందుకున్నట్టు? జీవమును పొందుకున్నట్టు. అంటే నీలో ఏమవుతావు? జీవింపబడతావు. నీలో ఉన్నటువంటి ఆ పాపము వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణము నీలో నుంచి తీసివేయబడి నీలోనికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ పాపపు స్వభావము, పాపము 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 పాపము. చాలాసార్లు మనం అనుకుంటాం నేనే తప్పు చేయట్లేదు కదా. దేవుని యొక్క సన్నిధిలో మనము యథార్థమైనటువంటి అబద్ధం ఆడటం మానేసాను, నేను ఇన్ని సంవత్సరాలైంది నేను అబద్ధం ఆడి అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ఎంతమందికి ఉంది? అబద్ధంని పెద్ద పాపంగా లెక్కేస్తామా? చిన్న పాపమా? చిన్న పాపం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? అబద్ధములు ఆడే పెదవులన్నీ ఎక్కడ వేయబడితే మండుచున్న అగ్నిలో ఎక్కడేస్తాడంట? అబద్ధమే పరలోకానికి వెళ్ళకుండా ఏమవుతుంది? ఆటంకమైపోద్ది. అబద్ధమే మనలో ఉన్నటువంటి మనల్ని ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్ళిపోద్ది? నిర్జీవమైనటువంటి పరిస్థితిలోనికి, మరణకరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకువెడుతుంది. నన్ను కనుగొనివాడు ఏం కనుగొంటాడని ఉంది? జీవమును కనుగొని. ఆ జీవము మనలో ఉన్నదా? మనలో నుండి ఆయన ఆశిస్తుంది ఏంటంటే జీవజలపు ఊటలు బయటికి రావాలని. నిన్నటి దినాన డాడీ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆ మాట నన్ను ఎంతగా ఇది చేసిందంటే నిజంగా మారు మనసు పొందినప్పుడు, నిజమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఇదిని మనం అనుభవించినప్పుడు మనలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క రియాక్షన్ ఎవ్వరూ కూడా ఆపలేరు. ఆ మాట చెప్తాను. ఒక ఆవు ఉంది. ఆవు ఈనిన తర్వాత ఆవుకి దూడ పుడుతుంది. దూడకి పాలు తాగమని ఎవరన్నా నేర్పిస్తారా? నేర్పించరు. దాని యొక్క పుట్టడంతో తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? పాలు తాగుతుంది. అలానే జంతువులు చూసినట్లయితే పుట్టగానే దానికి ఏమి తాగుతాయి? పాలు తాగుతాయండి. అది పుట్టడంతో ఆ యొక్క కుక్క బౌ అని అరుస్తుంది. అలానే కుక్క పిల్ల ఏ తల్లన్నా నేర్పించిందా? కుక్క పిల్లకి పెద్ద కుక్క తల్లి కుక్క వచ్చి పిల్లకి బౌ అని అనటం నేర్పించిందా? పిల్లి నేర్పించిందా? మేక నేర్పించిందా? ఏ జంతువు కూడా ఏది నేర్పించలేదు. కానీ ఎప్పుడైతే ఆ పుట్టడముతోటి దానిలో ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి స్థితి ఆ యొక్క పనిని చేస్తూ ఉంది. తల్లి ఉంది, గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉండి ఉన్నంత కాలంలో ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టిందో, ఆ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిలో జరిగేటటువంటి మార్పు ఏంటంటే తల్లి బిడ్డకి పాలు ఇస్తుంది. అంతకు ముందు వరకు తల్లికి పాలున్నాయా? లేవు. ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఆ బిడ్డకి తల్లికి పాలు బిడ్డని తృప్తిపరచడానికి వచ్చింది. అంటే ఆ యొక్క రియాక్షన్ శరీరంలో ఎలా జరుగుతుందో, ఆ రియాక్షన్ పుట్టినటువంటి బిడ్డలో ఎలా జరుగుతుందో, అలానే మారు మనసు పొందినటువంటి వ్యక్తి
ఎప్పుడైతే తన పాపం తనకు అర్థమైందో, ఎప్పుడైతే రక్షణ పొందిందో, అప్పటికప్పుడే వెళ్ళి ఏం చేస్తున్నామే? సాక్ష్యం చెప్తుంది. అప్పటికప్పుడే దేవుని యొక్క పని చేస్తుంది. అప్పటికప్పుడే అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. అంటే నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వ్యక్తుల్లో నుండి వచ్చేటటువంటి ఆ రియాక్షన్ ఏంటంటే, ఎవ్వరూ ఆమెని వెళ్ళి సాక్ష్యం చెప్పమ్మా అనలేదు. ఏం చేస్తుంది? ఆమె ఎప్పుడైతే దేవుని దగ్గర మాటలు, ఆ జీవము కలిగినటువంటి మాటలు, ఆ జీవపు ఊటని ఎప్పుడైతే ఆమె పొందుకుందో, వెంటనే ఆమె సమాజంలోనికి వెళ్ళింది. ఆమె యొక్క పాపాన్ని తెలియజేస్తుంది. అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. మరి మనము జీవాన్ని కనుగొన్నటువంటి వ్యక్తులుగా, రక్షింపబడినటువంటి వ్యక్తులుగా, ఆ పాపం నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తులుగా మనము ఉన్నట్లయితే మనము మౌనంగా ఉండమంట. ఎలా చేస్తాము? సమరయస్త్రీ లాగా అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చేలాగా చేస్తాము. కాబట్టి దేవుని యొక్క విశేషమైనటువంటి ఆ కృప, కనికరం ఏంటి అంటే, అది ఎంత ప్రత్యేకమైంది అంటే, మనము ఆయన కొరకు ఎలాంటి జీవము కలిగినటువంటి వారంగా మనం జీవించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి. దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, దేవుని వాక్యాన్ని ఎంతో ధ్యానిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఎంతో పరిచర్య చేస్తున్నాము. కానీ మనలో ఆ జీవము అనే దాన్ని మనము కనుగొన్నటువంటి వారంగా ఉన్నామా? లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి వాటిని తీర్చుకోవడానికి దేవుని దగ్గరకు వస్తే దీవింపబడతాము, దేవుని దగ్గరకు వస్తే ఇది పొందుకుంటాము, అది పొందుకుంటాము అనేటటువంటి సన్నిధిలో అలాంటి రీతిలోనే మనము భక్తి చేస్తున్న వారిగా ఉంటున్నామా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. మన యొక్క భక్తి ఒక దినాన్న పరీక్షింపబడబోతుంది. మనము చేసేటటువంటి భక్తి, మనము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, ఆ విశేషమైనటువంటి కార్యము ఎలా ఉండబోతుందో అది కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 3:10. చూడండి, ఇక్కడ పునాది వేసాడంట. ఆ పునాది మీద ఎవరికి వారు ఏం చేస్తున్నారంట? కడుతున్నారంట. దాన్ని ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని కట్టిన ఎడల వాని పని కనబడుతుందంట. పునాది వేయబడింది, పునాది మీద కడుతున్నారు. ఎవరి యొక్క భక్తిని వారు కట్టుకుంటున్నారు. ఎవరు బాధ్యులు కాదు. దేవుని యొక్క ఆయన సన్నిధిలో మనము నిలవబడినప్పుడు మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తుందండి.
భర్తకి ఉపయోగం కాదు, భర్త ప్రార్థన చేస్తే భార్యకి ఉపయోగం కాదు. ఎవరి భక్తి వాళ్ళదే. ఎవరి యొక్క జీవితము, ఎవరి యొక్క పని, ఎవరి యొక్క చేసేటటువంటి ఆ యొక్క పని అంతా కూడా దేవుని ఎదుట పరీక్షింపబడబోతుందంట. బంగారంతోనూ, ఒకడంట బంగారంతో కట్టారంట, ఒకడేమో వెండితో కట్టుకున్నారంట, మరి ఒకరు వెలగల రాళ్లతో కట్టుకున్నారంట, ఇంకా కర్రతో కట్టుకున్నారంట, ఇంకొకరు ఎవరితో దేంతో కట్టారు? గడ్డితో కట్టారు. రకరకాలైనటువంటి పదార్థాల చేత కట్టబడింది ఆ కట్టడం. అయితే దేవుడు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తాడంట? దాన్ని పరీక్షిస్తాడంట. అది పరీక్షించినప్పుడు ఆయన అగ్ని వంటి దేవుడు కాబట్టి అగ్ని చేత పరీక్షించినప్పుడు ఏమవుతుందంట? ఏమైపోతుంది? అగ్ని తీసుకొచ్చి గడ్డి దగ్గర పెడితే ఏమవుతుంది? నిలుస్తుందా? సునాయాసంగా అది కాలిపోతుంది, బూడిదిగా మారిపోతుంది. చెక్కతో కట్టుకున్నాడంట, కొయ్యతోటి. ఇక్కడైతే మనం ఎలాంటి వాటితో మనం కట్టుకున్నాం? సిమెంట్తో, రాళ్లతో కడతాము. ఇతర దేశాల్లో, ఇప్పుడు భారతదేశంలో కూడా చాలా చోట్ల చెక్కలతో కట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. చెక్కతో కడితేనంట అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు ఏమవుతుంది? ఏమైపోద్ది? కాలిపోతుంది. ఒకడు బంగారంతో కట్టాడు, ఒకడు వెలగల రాళ్లతో కట్టాడు, ఒకడు ఎలా కట్టాడు? వెండితో కట్టాడు. ఆయన అగ్ని వంటి దేవుడు దిగి వచ్చి పరీక్షించినప్పుడు అదేమైపోద్ది? ఎలా ఉండబోతున్నాం? చాలా కాలం నుండి దేవుని సన్నిధికి వస్తున్నాము, మారుమనసు పొందాము, లేకపోతే భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు నీ దృష్టికి నీకు ఇష్టమైనట్లుగా భక్తి చేస్తూ ఉన్నావు. కానీ దేవుడు పరీక్షించినప్పుడు మన యొక్క భక్తి ఏమైపోతుంది? ఆ గడ్డిలాగా మనము ఏదో అరాకొరా భక్తి చేసుకుంటా, కొంచెం కొంచెం మనసాక్షిని కాపాడుకుంటా, పైన భక్తి చేసుకుంటా మనం కాలయాపన చేస్తే ఏమవుతుంది? ఆయన అగ్నితో పరీక్షించినప్పుడు అది మసైపోతుంది. నిలుస్తామా? నిలవబడుతుందా నీ భక్తి? నువ్వు చేసేటటువంటి భక్తి నిలవబడే భక్తిగా ఉందా? విశేషమైనటువంటి కనికరాన్ని నీ ఎడల చూపిస్తున్నాడు. ఎందుకు అంటే విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి వెలగల రాళ్లతోటి నీ యొక్క భక్తి జీవితాన్ని కట్టుకోవడం కోసం ఒక శ్రేష్టమైనటువంటి సహవాసం నాకు నిన్ను నడిపిస్తూ అనేక సార్లు దేవుని బిడల ద్వారా ఆ విలువైనటువంటి మాటలు, ఆ విలువైన రాళ్లను నీ హృదయంలో వేస్తూ ఉంటంటే నువ్వేం చేస్తున్నావు? వాటిని త్రోసేస్తా ఉన్నావు. వాటికి నీ హృదయంలో చోటివ్వట్లేదు. నీలో నుంచి వచ్చే ఫలాలు, నీలో నుంచి వచ్చేటటువంటి మాటలు అవి విలువైనటువంటి రాళ్లగా లేవు. బలహీనమైనటువంటి మాటలు, కపటమైన మాటలు, హృదయాలను పాడు చేసేటటువంటి మాటలు, అలాంటి మాటలు మన యొక్క జీవితంలో నుండి వస్తే మన హృదయం ఏమై ఉందో ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఈ భూ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఆయనకి కనబడకుండా దాయగలిగింది ఏమన్నా ఉందా? ఏది లేదు. మనల్ని చూసినప్పుడు అలాగూ మనం ఆయన ఎదుట కనబడుతూ ఉన్నాము. కాబట్టి ఆయన పరీక్షించినప్పుడు మన భక్తి తేలిపోయేదిగా ఉందా? ఆయన తక్కెట్లో తూకం వేసినప్పుడు ఏమైపోద్ది? తేలిపోతుందా? ఎలాంటి భక్తిని మనం చేస్తున్నాము? ఆయన యొక్క ఏర్పాటు ఏమైందంటే ఆయన మహిమపరచబడాలని, అనేకులకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించాలని ఆయన ఆశిస్తే మనం మాటలు చూసినట్లయితే ఎలా ఉన్నాయి? మామూలు అన్యులు ఎలా మాట్లాడుతున్నారో
అదే రీతిలో మనం మాట్లాడుతున్నాం. మన యొక్క భక్తి ఏమి ప్రత్యేకత, ఆ విశేషమైనటువంటి ఆ యొక్క స్థితి మనము కలిగి లేకపోతే ఏమైపోతుంది? అగ్ని చేత పరీక్షించినప్పుడు అది కాలిపోతుంది. దేవుని యొక్క మాటను మన హృదయంలో చోటివ్వకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? అనేక పర్యాయాలు దేవుని నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకోకుండా కఠినపరుచుకొని మారదాంలే, చేద్దాంలే, భక్తి అర్థమైందిలే, బాగుందిలే అనుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు చూడండి, విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట. మనము వినినటువంటి సంగతులంట విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. మనం వింటున్నాము, విడిచిపెడుతున్నాము, అవి ఏమైపోతున్నాయి? కొట్టుకుపోతున్నాయి. దేవుని యొక్క మాట, శ్రేష్టమైనటువంటి మాట మనకి వినబడుతున్నప్పుడు దానికి మనం విని దాన్ని విడిచిపెట్టినట్లయితే అదేమైపోతుంది? మనము కొట్టుకొని పోతాం. అలా కొట్టుకొని పోకుండా విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి అటువంటి జాగ్రత్తగా మనము భక్తి చేస్తున్నటువంటి వారంగా ఉంటున్నామా? యూదా పత్రికలో చూసినట్లయితే, యూదా పత్రికలో ఆయన మన ఎడల కృప చూపిస్తుంటే మనము ఏం చేస్తున్నాము చూద్దాం. 1వ అధ్యాయము 4వ వచనం. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. చూడండి, దేవుడు కృప చూపిస్తుంటే దానిని దేనికి ఉపయోగిస్తున్నారంట? కామాతురత్వమునకంట. దేవుని యొక్క కృపను మనము ఆ చెడ్డ జీవితానికి, చెడ్డ ఆలోచనకు, ఆ చెడ్డ బ్రతుకుకి మనం ఏం చేస్తున్నామంట? ఏం చేస్తున్నామని దేవుని వాక్యం చెప్తుంది? దుర్వినియోగపరుచుకుంటున్నారంట. ఆయన కృప చూపిస్తుంటే దుర్వినియోగపరుచుకుంటున్నాము. ఆయన ప్రేమిస్తుంటే దుర్వినియోగపరుచుకుంటున్నాము. ఆయన క్షేమాన్ని ఇస్తుంటే పాపానికి పరిగెడుతున్నావు. ఆయన కృప చూపిస్తుంటే అబద్ధం ఆడుతున్నావు. నీ హృదయాన్నంతటిని పనికిరాని వాటితో నీ హృదయాన్ని నింపుకొని చెడ్డ వాటికి నీ హృదయంలో చోటిస్తున్నావు. ఏం చేస్తున్నావు అంటే ఆయన కృపను నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావంట. ఆయన కృప ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికీ తెలియదు. ఆయన కృప చూపించడానికి ఇదే చివరి రోజైతే, ఒకసారి నా చిన్నప్పుడు నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు రూతక్క వాక్యం చెప్తా ఉంది. రూతక్క వాక్యం చెప్తుంటే చాలా నా హృదయాన్ని తాకుతుంది ఆ మాట. నేను అనుకున్నాను, ఇప్పుడు ప్రార్థన అనగానే ఇక్కడ నేను పడి గిలగల కొట్టుకులాడక ఏడుస్తానేమో అనుకున్నాను. అంతగా నా హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అంతగా నా హృదయాన్ని తాకుతూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే నేనేం చేశానంటే అందరిలో గట్టిగా ఏడ్చేస్తానేమో అనుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయా. మరలా అలా నేను లేచి వెళ్ళిపోయిన తర్వాత 3వ సంవత్సరం వరకు నేను ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటికి రాకుండా అలానే నా జీవితం ఉండడం జరిగింది. ఏదైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడో, ఎలా నన్ను ప్రేరేపిస్తున్నాడో, నేను దానికి లోబడకుండా దూరంగా పారిపోయాను, దుర్వినియోగపరుచుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా హృదయాన్ని
దేవునికి చోటు ఇవ్వలేదు. మరలా దేవుడు నన్ను దర్శించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? 3 సంవత్సరాలు పట్టింది. దేవుడు మనకు అర్థం చేస్తున్నప్పుడు మనము లోబడకపోతే, దేవుడు నన్ను కనికరించి ఆయన ఏర్పాటులో ఉన్నాను కాబట్టి 3 సంవత్సరాల తర్వాత అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కొంతమందికి ఆ అవకాశం కూడా లేకపోవచ్చు. ఎంతో ప్రయాసపడి ఇక్కడ నిలబడి మాట్లాడటం అంటే ఏదో సునాయాసంగా మాట్లాడడం కాదు. దేవుని యొక్క ఏర్పాటులో ఒక్కొక్కసారి ఏదో మాట్లాడడం, ఏదో చెప్దామని ఇక్కడికి వస్తే దేవుడు అది చెప్పనివ్వకుండా ఏదో చెప్పిస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ యొక్క విశేషమైన కనికరాన్ని మనమే చూపిస్తున్నప్పుడు విశేషమైన రీతిలో నువ్వు జాగ్రత్త పడాలి. విశేషమైన రీతిలో నువ్వు దేవునికి లోపడాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే జీవమును కనుగొంటావు. నువ్వు నీ జీవితంలో నుంచి ఏమొస్తాయి? జీవజలపు ఊటలు బయటకు వస్తాయి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయి. ఎంతగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నావా? దుర్వినియోగపరుచుకుంటున్నావా? ఇక్కడ విశేషమైనటువంటి రీతిలో దేవుని కృప చూపిస్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? దేనికి? కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకుంటున్నారంటారు. ఆయన కాపాడుతుంది మనకిష్టం వచ్చినట్లు మనం బ్రతకడానికి కాదు. ఆయన కాపాడుతుంది. ఇంకొక చోట ఎక్కడ ఉంటుంది, నాకు అది రిఫరెన్స్ కనపడలేదు. ఆయన మాట వినకపోతంట ఎముకలు చెదరపడతాడంట. దేవుడు ఏం చేస్తాడు? ఎముకలు చెదరపడతాడు. కొంచెం ఎముక అరిగింది అంటే, కొంచెం ఎముక పెరిగింది అంటే ఎంత నొప్పి, ఎంత బాధ భరించగలుగుతామా? ఆయన కృపను మనం దుర్వినియోగపరుచుకుంటే, ఆయన మాటకు మన హృదయంలో చోటు ఇవ్వకపోతే మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో. కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనకు అర్థం చేస్తున్నప్పుడు మన జీవితంలో సరి చేసుకుంటూ మన యొక్క భక్తిని సరైన మెట్టులో కట్టుకుంటూ ఉన్నట్లయితే ఆయన అగ్ని వంటి దేవుడు వచ్చి పరీక్షించినప్పుడు అదేమవుతుంది? నిలిచి ఉంటుంది. గడ్డి లాంటి భక్తి, కొయ్య లాంటి భక్తి, తేలిపోయేటటువంటి భక్తి, జారిపోయేటటువంటి భక్తి చేసేవారము కాక మన భక్తిని బండ మీద స్థిరమైనటువంటి భక్తిని మనం చేసినట్లయితే ఆయన యొక్క రాజ్యంలో మనం చేరుకోగలుగుతాం. లేకపోతే ఆయన యొక్క ఏర్పాటు నువ్వు అపవాదితో పోరాటం చేసి, అపవాదిని జయించి, పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, ఈ యొక్క పాప సంబంధమైన వాటినన్నిటిని జయించి ఆయన్ని మహిమపరచాలని ఆయన ఈ లోకంలో నిన్ను ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నువ్వు కొయ్యలాగా గడ్డిలాగా భక్తి చేసినట్లయితే ఏమి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆయన చూపుచున్నటువంటి కృపకు మనల్ని మనం దేవునికి అప్పగించుకొని, ప్రభువా నీ మాటకు నా హృదయంలో చోటిస్తాను. ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో, నా స్థితి నువ్వు నాకేం అర్థం చేస్తున్నావో వాటన్నిటి విషయమై ఈ క్షణంలోనే, ఈ దినంలోనే నేను పశ్చాత్తాపడతాను ప్రభువా, దాన్ని ఒప్పుకుంటాను ప్రభువా, విడిచిపెడతాను ప్రభువా అని అప్పగించుకున్నట్లయితే ఆయన కృపను మనం పొందుకుంటాం. లేకపోతే ఆయన కృపను పొందుకోవడానికి నువ్వు ఎంత వృధా చేసుకుంటావో సమయం నాకు తెలియదు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుంటాం.